గజాల చెప్పరా బట్టు. ఇప్పుడే వైల్డ్ ఫైర్ పుష్ప 2 చూసొచ్చా. అరే ఎప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తున్నాను. నేనే కాదు మనోళ్ళు కూడా మన రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా చెప్పరా సామి. నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించిందిరా. అదేంటి మావ అలా అనేసావు? ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత కన్విక్షన్ సెకండ్ పార్ట్‌లో ఉండదు. అఫ్‌కోర్స్ ఓవరాల్ సినిమా పరంగా అయితే బాగుంది. బాలేదనట్లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్‌లో ఉన్న మ్యాజిక్ సెకండ్ పార్ట్‌లో మిస్ అవుతుంది. కానీ పుష్ప క్యారెక్టరైజేషన్ గాని, యాటిట్యూడ్ గాని క్యారీ చేసాడు. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కొంచెం డ్రామాటిక్‌గా ఉంటాయి. మెలో డ్రామాటిక్‌గా. ఆ డ్రామా కనెక్ట్ అయినోళ్ళకి బానే ఉంటది గానీ, కనెక్ట్ అవ్వకపోతే కొంచెం లాగ్ అనిపిస్తది. అదేంట్రా ఇప్పుడు ఇంతకీ సుకుమారు విజన్ ఉందా సినిమాలో? మామ సుకుమార్ మార్క్ కొన్ని సీన్స్‌లో ఉంటది మామ. అండ్ ఏంటంటే ఆ మార్క్ ఎక్కువ మోతాదులో ఉండదు. కొన్ని సీన్స్‌లోనే ఉంటది. ఆ సీన్స్ చాలా హైలైట్ అవుతాయి. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ మాత్రం పీక్స్. సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉంటది గానీ, ఓవరాల్‌గా సినిమా అయితే బావుంటది. అండ్ ఇంకోటి ఏంటంటే 'పుష్ప 1లో ఏవైతే క్యారెక్టరైజేషన్స్ హైలైట్ అవుతాయో, దీంట్లో కొంచెం డౌన్ అవుతాయి. అక్కడ చాలా వరకు డిసప్పాయింట్ అవుతాం. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నోళ్ళకైతే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. ఓకే. మొత్తానికైతే డైరెక్టర్ గురించి చెప్పావు. ఇంకా 'పుష్పరాజ్' క్యారెక్టర్ అల్లు అర్జున్ కూడా బాగా చేశాడన్నావు. మరి మిగతా క్యారెక్టర్స్ ఏవి నువ్వు వేటి గురించి మాట్లాడావురా ఫస్ట్? ఏదైతే మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటామో ఆ క్యారెక్టర్ సరిగా ఉండదని. మామ అది నేను చెప్పను. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్‌లో ఈటిల్లో చాలామంది చాలా రకాలుగా పెడుతున్నారు. అలా నాకు చెప్పడం ఇష్టం ఉండదు. జాతర సీన్ హైలైట్, అది హైలైట్, ఫైర్ సింబల్ పెట్టి కొంచెం డీవియేట్ చేస్తున్నారు. బట్ అదొక కంప్లీట్ ప్యాకేజ్ ఎపిసోడ్ అలా ఉంటది, ఇలా ఉంటదని చెప్పను గానీ బావుంది ఆ ఎపిసోడ్. అంటే అదొక డిఫరెంట్ ఎపిసోడ్, యూనిక్ ఎపిసోడ్. నువ్వు ఇప్పుడు అడిగిన క్వెషన్‌కి సమాధానం చెప్తా. మిగతా క్యారెక్టర్ల పరంగా చూసుకుంటే అజయ్ క్యారెక్టర్ బానే ఉంటది మామ. అండ్ రష్మిక చాలా బా చేసింది. స్క్రీన్ స్పేస్ కూడా బా వచ్చింది. చాలా ఇంపార్టెన్స్ ఉంటది రష్మిక క్యారెక్టరైజేషన్‌కి. అండ్ ఇంక కేశవ క్యారెక్టర్ అంటావా ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత ఉండదు. బట్ పాత్ర పరిధి మేరకు కేశవ కూడా బాగా నటించాడు. జగపతి బాబు, ఇంకో ఇద్దరు కొత్త క్యారెక్టర్లు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్స్. అయి పెద్ద నాకు ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే సినిమా ఫ్లోకి అంత హెల్ప్ అవ్వలేదు ఆ 3 క్యారెక్టర్లు. ఇప్పటి వరకు బాగానే చెప్పావు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్‌లో డీఎస్‌పీ హెల్ప్ చేస్తుంటాడు కదా! హ్మ్. ఆ డీఎస్‌పీ హెల్ప్ కానీ, మన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ మిగతావి కానీ, అవి ఏమన్నా సినిమాకి ఉపయోగపడ్డాయా? మామ చెప్పాలంటే ఈ సినిమాని ఎంతసేపు చూడగలిగామంటే డీఎస్‌పీ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అండ్ ముఖ్యంగా డీఎస్‌పీ సాంగ్స్ థియేటర్‌లో అయితే అదిరిపోయినాయి మామ. ప్లేస్‌మెంట్స్ కూడా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. రీసెంట్ టైమ్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్‌మెంట్స్ అని చెప్పుకోవచ్చు సాంగ్స్ పరంగా. అండ్ ఇంకా బీజీఎం పరంగా అయితే డీఎస్‌పీ ఇరగ్గొట్టేసాడు. శ్యామ్ సీఎస్ అడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నారు. ఎక్కడ ఇచ్చాడో తెలీదు గానీ ఓవరాల్‌గా అయితే మ్యూజిక్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. అండ్ సినిమాటోగ్రఫీ అయితే నాకు పర్సనల్‌గా నచ్చింది మామ. శోభ వన్స్ అగైన్ బాగా వర్క్ చేశాడు 'పుష్ప 1లో' ఎంత బాగా చేశాడో 'పుష్ప 2' కూడా అంతే బాగా చేశాడు. అంటే ట్రైలర్ చూస్తే అనిపించింది. 'పుష్ప 1లో నేచురాలిటీకి దగ్గరగా ఉంటది. ఐ మీన్ అంత గ్రాండ్‌నెస్‌గా లేపలేదు. బట్ 'పుష్ప 2'కి వచ్చేసరికి 'పుష్ప' ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్ళాడు కాబట్టి ఆ గ్రాండ్‌నెస్‌ని అయితే తీసుకొని రావాలి. సో గ్రాఫిక్స్ వర్క్స్ కానీ, ఇంకా ఆర్ట్ వర్క్స్ కానీ అవి కొన్ని కొన్ని బాగా హై స్కేల్‌లో ఉన్నట్టు కనిపించాయి. అవి ఎలాగున్నాయి సినిమాలో? అయ్యేం గాదు. 'పుష్ప 1' ఎంత రూటెడ్‌గా ఉంటదో ఇది కూడా అంత రూటెడ్‌గా ఉంటది. ఇంటర్నేషనల్ అది ఇది అని చెప్పారు గానీ ఇది కూడా రూటెడ్‌గానే ఉంటది. గట్టిగా మాట్లాడుకుంటే 'పుష్ప 1' ఎక్కడ ఆగిందో అక్కడ ఎళ్తది. అండ్ ఏ పాతలో ఎళ్ళిందో అదే పాతలో ఎళ్తది. డీవియేట్ అవ్వలేదు. 'పుష్ప 1' ఎలా ఉంటదో ఆ పాతలోనే ఎళ్తది. ఓకే. మన మైటీ ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ పనితనం ఎలా ఉంది? అంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టారు. బాగా దండుకుంటున్నారు కూడా అది వేరే విషయం అనుకో. వాళ్ళ పనితనం ఎలా ఉంది? సినిమా అయితే చాలా గ్రాండ్‌గా కనపడతది. డబ్బులు పెట్టినట్టు కూడా కనిపిస్తది. ఓవరాల్‌గా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బావున్నాయి. ఇంతకీ సినిమా 3:30 గంటలు కదా! అంత వన్ టైమ్ అవసరం అంటావా? వర్తేనా ఈ సినిమాకి? ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నా. లెంత్ అయితే చాలా ఎక్కువైంది. చాలా వరకు ట్రిమ్ చేసుకోవచ్చు. చాలా వరకు బాగా రాసుకోవచ్చు కూడా కొన్ని సీన్‌లు. కానీ ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా బావుంది. మామ ఇంకొక క్వెషన్ మామ. అడుగు. ఈ రేట్లు పెట్టుకొని సినిమాలు చూడొచ్చా? ఖచ్చితంగా ఈ రేట్‌లో అయితే సినిమాని గట్టిగా ఎఫెక్ట్ చేసేస్తాయి. నాకనిపిస్తుంది చెప్పా.